తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ పార్టీలు పొత్తులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తున్నాయి. తమిళనాడులో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కూటముల మధ్యనే గట్టి పోటీ నెలకొని ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో విజయ్ సారథ్యంలో టీవీకే కొత్త కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళనాడులో వచ్చేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఓవైపు డీఎంకే అన్నా డీఎంకే కూటములు మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, మరోవైపు టీవీకే తన సారథ్యంలో ఒక కొత్త కూటమి ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమిళనాడులో కూటముల మధ్యనే గట్టి పోటీ ఉండేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టీవీకే సహా ఇతర పార్టీలు ఏదో ఒక కూటమికి మద్దతు తెలపడమో లేక కొత్త కూటములను ఏర్పరచడమో చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా టీవీకే సారథ్యంలో కొత్త కూటమి ఏర్పాటుకు శరవేగంగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే తొలుత ఒంటరిగా పోటీ చేసేందుకే మొగ్గు చూపింది. కానీ తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఒంటరి పోరు కంటే కూటమిగా బరిలో నిలవడమే మేలనే విధంగా కనిపిస్తూ ఉండటంతో విజయ్ కూడా కూటమి ఏర్పాటు దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. విజయ్ ఇప్పటికే తన రాజకీయ ప్రత్యర్థి డీఎంకే అని, సైద్ధాంతిక ప్రత్యర్థి బీజేపీ అని బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కూటములను ఢీకొనేందుకు విజయ్ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో విజయ్ తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి ముందుకు వెళ్తామని ప్రకటించడంతో ఇప్పుడు టీవీకేతో జట్టు కట్టే పార్టీలేంటనే చర్చ మొదలైంది. టీవీకే అధ్యక్షుడు విజయ్ పలు పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు పావులు కదుపుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. విజయ్ ఇప్పటికే పలు పార్టీలతో తెర వెనుక మంత్రాలు జరుపుతున్నారని ప్రచార యాత్ర ముగిసిన తర్వాత మరింత వేగం పుంజుకోనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయ్ రాజకీయ కదలికలను గమనిస్తున్న అధికార ప్రతిపక్షాలు ఆయన తర్వాతి ఎత్తుగడపై ఆసక్తిని చూపిస్తున్నాయి. వచ్చే శాసనసభ ఎన్నికల్లో డీఎంకే టీవీకే మధ్యనే ప్రత్యక్ష పోరు ఉంటుందనే విజయం స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో భాగస్వామ్యం అంటూ విజయ్ పిలుపునిచ్చారు. దీంతో టీవీకేతో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీలు ముందుకు రావచ్చనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇటీవల మదురైలో జరిగిన రెండవ రాష్ట్ర మహానాడులో విజయ్ ప్రసంగం తీరు డీఎంకేతో పొత్తుకు పావులు కదుపుతున్నారనే అభిప్రాయాన్ని కలిగించింది. ఎంజీఆర్ తరువాత రాజకీయాల్లో డీఎంకే వ్యవస్థాపకుడు విజయకాంత్ తనదైన ముద్ర వేశారని చెబుతూ ఆయన్ను విజయ్ తన అన్నగా చెప్పుకొచ్చారు. దీంతో డీఎంకే కార్యకర్తలను ఆకర్షించేందుకు విజయ్ ఇలా మాట్లాడారనే అభిప్రాయాలు వినిపించాయి. టీవీకేతో పలు రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అన్నా డీఎంకే బహిష్కృత నేత మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కొత్త పార్టీని ఏర్పాటు చేసి విజయ్తో పొత్తు కుదుర్చుకోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామితో తీవ్రంగా విభేదించడం, అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం వంటి కారణాలతో పన్నీర్ సెల్వంకు టీవీకే తప్ప మరొక మార్గం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పుదియ తమిళగం అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి పలు సందర్భాల్లో విజయ్ కు సానుకూలంగా స్పందించడంతో ఆయన కూడా టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి బేరసారాలతో పీఎంకేను కూటమిలోకి ఆహ్వానించడానికి విజయ్ పావులు కదుపుతున్నారనే ప్రచారం కూడా ఉంది. వివిధ రాజకీయ పార్టీలతో మంతనాలు జరిపే బాధ్యతను టీవీకే ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, ఎన్నికల వ్యూహకర్త ఆదవ్ అర్జునకు అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయ్ తీరును డీఎండీకే ప్రధాన కార్యదర్శి ప్రేమలత సమర్థించడం కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలకు బలం చేకూరుస్తోంది. విజయ్ తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ తో తమకు విడదీయరాని అనుబంధం ఉందని, కెప్టెన్ ను విజయ్ చిన్నతనం నుంచి చూస్తూ పెరిగాడని ప్రేమలత చేసిన వ్యాఖ్యలు టీవీకే పట్ల తన అభిప్రాయానికి అద్దం పడుతోంది. తనకు తన ఇద్దరు కుమారులు తరహాలోనే విజయ్ కూడా అని, తమకు ఎప్పటికీ విజయ్ తమ్ముడేనని ప్రేమలత చేసిన వ్యాఖ్యలతో
వచ్చే శాసనసభ ఎన్నికల్లో డిఎండికే టీవీకే కలిసి పోటీ చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. ఇప్పటి వరకు అన్నా డీఎంకే బీజేపీ కూటమిలో కొనసాగడంపై ప్రేమలత స్పష్టత ఇవ్వకపోవడంతో టీవీకేతో పొత్తు ఖరారు కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలలు సమయం ఉండటంతో టీవీకేతో ఏ పార్టీలు జట్టు కడతాయనే దానిపై స్పష్టత రావటానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏర్పాటైన టీవీకే పలు పార్టీలతో కలిసి కూటమిని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. టీవీకేతో డిఎండికే, పీఎంకే, ఓ పన్నీర్ సెల్వం వంటి వారు జట్టు కట్టే యోచనలో ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.